రిజర్వేషన్ హటావో అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయితే అవుతుంది ఈ టాపిక్. అసలు ఈ రిజర్వేషన్ హటావో అనేది ఎందుకు వచ్చింది? ఎందుకంటే బాగా మెరిట్ స్టూడెంట్స్ బాగా చదువుకున్నా గానీ ఓసీ కేటగిరీ కావటం వల్ల వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు రాకపోవడం వల్ల, మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు బాగా ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ స్కోర్ చేసినా గానీ జాబ్స్ రాకపోవడం వల్ల వీళ్ళు ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన అని చెప్పేసి ఒక పేజ్ అయితే క్రియేట్ చేసి చాలా మంది రాజకీయ నాయకులను సపోర్ట్ అడుగుతున్నారు. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. దాని మంచి పాయింట్ అది. అండ్ ఇంకోవైపు వచ్చేసి రిజర్వేషన్స్ లేకపోతే మమ్మల్ని క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అని చెప్పేసి మరోవైపు ప్రజలైతే వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నాకు తెలిసి అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏ అప్లికేషన్ లో కూడా ఉండకూడదని చెప్పేసి నా అభిప్రాయం. దానివల్ల చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎకనామికల్ బేసిస్ మీద చేయడం అనేది చాలా మంచి పాయింట్. అదైతే నేను సపోర్ట్ చేస్తాను దాన్ని. ఓపెన్ కేటగిరీలో కూడా చాలా మంది పేదవారు ఉంటారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో చాలా మంది డబ్బున్నోళ్ళు ఉంటారు. అంటే అక్కడ ఈక్వాలిటీ ఉండట్లేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి, చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. అంటే ఈ పాయింట్ మంచి పాయింట్. రిజర్వేషన్ అనేది ఓన్లీ క్యాస్ట్ బేసిస్ మీద కాకుండా ఎకనామికల్ బేసిస్ మీద చేయడం అనేది మంచి పాయింట్. నేను దాన్ని సపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. నేను మీ రామ్ టిమినేని, టీఆర్బీ మీడియా.